ఈ వీడియోలో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. ద ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ when the user has to decide among multiple options. Next, second point, if else if ladders is similar to the switch statements. So the meaning ఒకసారి చూద్దాం. చూడండి, if else if statements and switch statement, ఈ టూ స్టేట్మెంట్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామనంటే there is the number of conditions, right? So multiple choice or multiple options or multiple conditions ఉన్నప్పుడు if else if statements మనం రిఫర్ చేస్తాం, or switch statement. You can take switch statements or if else if ladders, right? సో అంతే ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఇఫ్ స్టేట్మెంట్ తీసుకుంటామండి. ఫస్ట్ వన్, ఇఫ్ స్టేట్మెంట్స్ మనం మెన్షన్ చేస్తున్నామంటే అక్కడ కండిషన్ ఉన్నట్టే. సో ఇఫ్ అండ్ కండిషన్, ఈ కండిషన్ కనుక ట్రూ అయితే స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. ఇది ప్రొసీజర్ యాజ్ సింటాక్స్. సో ఒకసారి చూడండి, ఇక్కడ ఫ్లో చార్ట్. ఈ కండిషన్ 1 కనుక ట్రూ అయితే ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, ఫైన్. ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే అగైన్ కండిషన్ 2 యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే కనుక ఓకే, ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ ఫాల్స్ అయితే కనుక ఓకే, అగైన్ కండిషన్ 3 అనేది యాక్టివేట్ అవుతుంది. అక్కడ మళ్ళీ కండిషన్ ట్రూ అయితే ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫాల్స్ అయితే మళ్ళీ నెక్స్ట్ కండిషన్. అలా n నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్ ఆర్ స్విచ్ స్టేట్మెంట్స్. సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. బట్ సింటాక్స్ మీకు ఈ సింటాక్స్ మైండ్ లో ఉండాలి. ఓకే, ఇఫ్ అండ్ కండిషన్ మళ్ళీ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎల్స్ అయితే మళ్ళీ కండిషన్ అండ్ ట్రూ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఒకసారి ప్రోగ్రామ్ చూద్దాం. రైట్, hash include stdio.h. ఓకే, నెక్స్ట్ వన్, సెకండ్ వన్. Right, now main section. Okay, now ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే now I am mention variable declaration, right? clr str కూడా మెన్షన్ చేస్తున్నా ఫంక్షన్. ఓకే, now int a is equal 20 తీసుకుంటాం. You can take any number, right? No problem. now ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ సంబంధించిన సింటాక్స్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇది ప్రొసీజర్, రైట్? సో ఇఫ్ కండిషన్ అండ్ ఇక్కడ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అన్ని ప్రింట్ అవుతాయి. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే ఎల్స్ స్టేట్మెంట్స్, ఎల్స్ మళ్ళీ అగైన్ మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. ఇది ప్రొసీజర్, ఇదేనండి ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్. ఓకే, మళ్ళీ కండిషన్ మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం కదా, ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉన్న కండిషన్ ట్రూ అయితే మళ్ళీ అగైన్ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ అయితే అగైన్ ఇఫ్ స్టేట్మెంట్ మళ్ళీ చెక్ చేయాలి. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో మళ్ళీ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ప్రొసీజర్ యాక్చువల్లీ. ఇదేనండి యాక్చువల్లీ ఇది ద సింటాక్స్ ఆఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి, మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్, రైట్? సో ఇలా వన్స్ ఒకసారి మీరు రాసిన తర్వాత చూడండి, సింటాక్స్ రాసి చాలండి. ఆల్మోస్ట్ ఇంకా ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్ సంబంధించిన ప్రోగ్రామ్ మనం సగం రాసేసినట్టే ఇంకా. సో చూడండి, నేను బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి. ఎవరైతే సి లాంగ్వేజ్ స్టార్టింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడియోస్ అన్ని చేస్తున్నా. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ లాడర్స్ ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ ఇలా మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీకు కండిషన్స్ అనేది డిపెండ్ అపాన్ క్రియేటివిటీ. ఓకే, ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నా ఇప్పుడు ఒక కండిషన్ క్రియేట్ చేస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ ఇది ఒక కండిషన్ అండి 10 అయితే ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఉండే స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ అవుతుంది. దెన్ నౌ ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఓకే, ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, గుడ్ మార్నింగ్. యూ కెన్ టేక్ ఎనీ స్టేట్మెంట్స్, రైట్? గుడ్ మార్నింగ్, అంతే, ఈజీ. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇంకో కండిషన్ క్రియేట్ చేస్తాను ఇక్కడ, రైట్? సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ ఓకే, సో 15 అని ఇస్తున్నాను. ఓకే, ఈ కండిషన్ ట్రూ అయితే
ఇక్కడ ఉన్న స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఓకే, నౌ printf. ఓకే, printf ఇక్కడ విత్ ఇన్ ద డబుల్ కోట్ లో గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ నెక్స్ట్ అగైన్ ఇక్కడ ఫాల్స్ అనుకోండి. ఓకే, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలిగా. సో ఏ ఇజ్ ఈక్వల్ ఇక్కడ 20 ఇస్తున్నాను. ఈ కండిషన్ కనుక ట్రూ అయితే ఇక్కడ ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో printf విత్ ఇన్ డబుల్ కోట్ లో గుడ్ ఈవినింగ్. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఇక్కడ ఫైనల్లీ మీరు గెట్ సిహెచ్ మెన్షన్ చేస్తారు. ఇంతేనండి. యాక్చువల్లీ ఎఫ్ఎల్సి ఫ్లాట్స్ ప్రోగ్రామ్ చూస్తారా, చాలా ఈజీగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో సి లాంగ్వేజ్ బిగినర్స్ ఉన్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కోడ్ అంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, నో ఎర్రర్స్. చూడండి, గుడ్ ఈవినింగ్. లాజిక్ ఒకసారి చూద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ 20 తీసుకున్నాం. ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ 10. ఈ రెండు ఈక్వలా? కాదు. కనుక గుడ్ ఈవినింగ్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. మళ్ళీ ఫాల్స్ కనుక ఇక్కడికి రండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. సో ఏ ఈజ్ ఈక్వల్ 20 కదా, 20 ఈజ్ ఈక్వల్ 15 రెండు ఈక్వల్ కాదు కనుక ఈ స్టేట్మెంట్ ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ ఎల్ స్టేట్మెంట్స్ ఫాల్స్ కనుక మళ్ళీ ఇక్కడికి రావాలి. మళ్ళీ కండిషన్ చెక్ చేయాలి. 20 ఇక్కడ 20 ఏ ఈజ్ ఈక్వల్ 20 కదండి. సో 20 రెండు ఈక్వల్ కనుక గుడ్ ఈవినింగ్ అని ప్రింట్ అయ్యి. సపోజ్ ఇక్కడ 15 తీసుకుంటున్నాం. చూడండి, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఈ 15 వాల్యూ కండిషన్ 2కి ఈక్వల్ అవుతుంది కనుక గుడ్ ఆఫ్టర్నూన్ అని ప్రింట్ అవ్వాలి. ఓకే రైట్, చూడండి గుడ్ ఆఫ్టర్నూన్ ప్రింట్ అయింది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. చూడండి, ఇక్కడ మీ ఇన్పుట్ స్టేట్మెంట్స్ ఏ కండిషన్ దగ్గర ట్రూ అవుతుందో ఆ కండిషన్ లో ఉండే బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది యాక్చువల్లీ ఎఫ్ఎల్సి ఫ్లాట్ కి సంబంధించిన ప్రోగ్రామ్.